వెల్కమ్ టు జై స్వరాజ్య వరల్డ్ టీవీ హన్మకొండ. ప్రస్తుతం మనము హన్మకొండ కోర్టు ప్రాంగణంలో ఉన్నాము. మనతో చాలామంది సీనియర్ న్యాయవాదులు బెట్టింగ్ యాప్స్పై స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో ఒక వార్తలు ట్రెండింగ్లో ఉన్న ఈ నేపథ్యంలో జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రత్యేక కవరేజ్ కోసం ఈరోజు మనం హన్మకొండ కోర్టుకి రావడం జరిగింది. ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి యూట్యూబర్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, అటు హర్ష సాయి కానీ, పల్లవి ప్రశాంత్ కానీ, భయ్యా సన్నీ యాదవ్ కానీ, ఇట్లా చాలామంది యాంకర్ శ్యామల కానీ వీళ్ళు ఒక స్థాయికి వచ్చి యూట్యూబర్స్గా మారి ఇన్ఫ్లుయెన్సర్గా ఒక గుర్తింపు తెచ్చుకొని వారు వాటితో మాత్రమే సంతృప్తి చెందకుండా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ వారి యొక్క అభిమానుల్ని ఉత్తేజపరుస్తూ వాటిపై బెట్టింగ్ యాప్స్పై వారికి కూడా ఆశ కలిగేలా డబ్బు సంపాదించాలన్న ఒక అత్యాశతోటి ఈ యూట్యూబర్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ టూ మచ్ చేస్తున్నారని మాట చెప్పాలి. మరి వీరిని ఇష్టపడే అభిమానులు వారు చెప్పేది 100% వాస్తవమే అనుకొని వారి దారిలా గుడ్డిగా ఫాలో అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దానివల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో వందలాది మంది ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల తమ ప్రాణాలు కోల్పోయారు. మరి దీనికి సంబంధించి సీనియర్ హన్మకొండ న్యాయవాదులు ఎలా స్పందిస్తారో, వారు సలహాలు ఏ విధంగా ఇస్తారో, మరియు వీటిపై శిక్షలు అనేవి ఆ యూట్యూబర్స్కి ఏ విధంగా ఉంటాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, 2 తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీసు, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్సు జస్ట్ లైక్ హర్ష సాయి కావచ్చు, భయ్యా సన్నీ యాదవ్, పల్లవి ప్రశాంత్, యాంకర్ శ్యామల, వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్కి పాల్పడుతూ వారి అభిమానులు కూడా ఈ యాప్పై కాన్సన్ట్రేషన్ వచ్చే విధంగా వారిని ప్రేరేపిస్తూ చాలా తప్పిదం చేశారు. ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి కూడా పంజాగుట్ట పోలీసులు వారిపై పలు కేసులు కూడా నమోదు చేశారు. మరి మరోపక్క అతి త్వరలో ఐపీఎల్ కూడా రాబోతా ఉంది. ఇక ఐపీఎల్లో బెట్టింగ్ అనేది మనం మాటలు చెప్పలేం. లక్షలాది మంది, కోట్లాది మంది చూసే క్రికెట్పై బెట్టింగ్ యాప్స్ అనేది ఈజ్ గోయింగ్ టు ప్లే నెంబర్ 1 రోల్. ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి ఐపీఎల్లో జరగబోయే బెట్టింగ్ సంబంధించి ఒక సీనియర్ న్యాయవాదిగా మీరు ఎలా స్పందిస్తారు? ముందుగా జై స్వరాజ్ టీవీ ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మీ టీవీ ఛానల్కి, మీ యొక్క అభిమానులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా యొక్క పేరు తుపాకుల రవి, నేను హన్మకొండ బార్ అసోసియేషన్. చాలా మంచి ప్రోగ్రాం తీసుకున్నారు ఈరోజు. బెట్టింగ్ అనేది చట్టపరమైన నేరం. బెట్టింగ్ అనేది చాలా రాంగ్ వర్డ్. దాన్ని ప్రమోట్ చేయడం వాళ్ళు తెలిసి కూడా తప్పు చేస్తారా, తెలియక చేస్తున్నారా? ఈరోజు వాళ్ళు చాలా పెద్ద సమాజాన్ని చెడగొట్టే ప్రయోగం చేస్తున్నట్టుగా ఈరోజు ప్రజలందరికీ తెలిసిపోయింది. దయచేసి తల్లిదండ్రులు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు పిల్లల్ని కొంచెం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి కార్యక్రమం తల్లిదండ్రుల తప్పిదంతనే జరుగుతున్నట్టుగా కొన్ని నేరాలను రుజువైతుంది. పిల్లల్ని పట్టించుకోకపోవడం, వాళ్ళు ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, వాళ్ళు ఎందుకు ఈజీ మనీకి అలవాటు పడుతున్నారు అనేది కూడా తల్లిదండ్రులు కొంచెం వాళ్ళ మీద కేర్ తీసుకోవాలి. బిడ్డల మీద తలకు శ్రద్ధ లేకపోతే కూడా సమాజం ఎన్ని రోజులు పట్టించుకుంటుందండి. ఇలాంటి చెడ పురుగులు ప్రచారం చేస్తూనే ఉంటారు. ఇలాంటి మరణాలు ఇప్పుడు కొత్త అయ్యే కాదు, చాలా రకాల యాప్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళు చేసే యాడ్స్ కూడా చాలా రాంగ్ వర్డ్స్ అండి. అవి వాళ్ళు రూపాయి పెడితే 100 రూపాయలు వస్తాయంటే ఈజీ మనీ అలవాటు పడి పిల్లలు వాళ్ళ అభిమానంతోనో లేకపోతే డబ్బుకు చిల్సలకు అలవాటు పడో వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇలా పల్లవి ప్రశాంత్ అనేటువంటి మొదటి నేరస్తుడండి. ఒక రైతు బిడ్డ అని చెప్పి ఈరోజు ఒక బిగ్ బాస్లో బిగ్ బాస్ కూడా చెడు కార్యక్రమమే, సరే ఎంటర్టైన్మెంట్, యూత్ ఎంటర్టైన్మెంట్గా చేశావు. ఇలా ఒక రైతు బిడ్డ అని చెప్పి నువ్వు ఎంతమంది రైతు బిడ్డల ఉసురు తీసుకుంటావు ప్రశాంత్? నీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? నువ్వు వ్యవసాయం చేస్తాను, మళ్ళీ నీకు బెట్టింగ్లు ఎందుకు చేస్తానో చెప్పు. దీనివల్ల నీకు ఏం ప్రయోజనం? రైతు అనుకుంటూ నువ్వు చేసిన మోసాలు ఏంది? ఎవరు నేను వచ్చినట్టు 10 రూపాయలు రైతులో పంచిపెడతాను, ఎవరో పంచిపెట్టినా ఒక లిస్టు పెట్టారు. పొద్దున నువ్వు చేసిన యాప్లో లిస్టు పెడతాం మేము. ఇలా నీ మీద మొట్టమొదటి కేసు నిన్నే జైలుకు పంపాలి. అదే ఇలా యువత కూడా ఒక చెడు మార్గంలో నడిస్తే మనకు శిక్ష తప్పదనే ఒక మెసేజ్ ప్రజలకు వెళ్ళిపోవాలంటే ఎక్కువ పబ్లిసిటీ ఉన్న పల్లవి ప్రశాంత్ని ఖచ్చితంగా శిక్ష అర్హుని చేయాలి. శిక్షలు ఇంకా కొన్ని యాడ్ చేయాలని చెప్పి కూడా మా జ్యుడిషియరీ తరఫున కూడా మేము కమిటీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే కఠిన శిక్ష ఉన్నప్పుడే నేరాలు కూడా తగ్గుతాయి. అలాగే మీరు అడిగిన 2వ క్వశ్చన్, ఐపీఎల్ అనేది బాల్కు బెట్టింగ్ జరుగుతుందండి. బాల్ టు బాల్ బెట్టింగ్ కనీసం 1,00,000 కోట్లలో జరుగుతుంది. అది దాన్ని ఆపడం అనేది నాకు తెలిసి చాలా సీక్రెట్ నడుతుంది. కానీ పోలీసు వ్యవస్థ ఈ తరుణంలో ఇలాంటి కేసులు ఫైల్ చేయడం
సజ్జనార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా ఇలా పిల్లల మీద కూడా తల్లిదండ్రులు దృష్టి పెట్టేటట్టున్నది. తర్వాత ఈ యాప్లు కూడా ప్రమోట్ చేసిన కూడా తగ్గుతారు, కేసులు అవుతున్నాయి. కాబట్టి ఈ IPL నెల 15 రోజులు జనాలు తప్పుదోవ పట్టకుండా కొంచెం ఇది ఉపయోగపడుతుందని చెప్పి మేము చాలా ఆశిస్తాం. అలాగే ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళ మీద అయిన కేసుల మీద కొంచెం అడ్వకేట్స్ కూడా కొంచెం వెనకాడి వేసి వాళ్ళ కేసులను ఫాలోఅప్ చేయకుండా ఫీజులకు ఆశపడి వాళ్ళు లక్షలలో సంపాదించారు కాబట్టి లక్షలలో ఫీజులు ఇస్తారు. కొంచెం ఫీజులకు ఆశపడి మీరు కొంచెం కేసులు కూడా కొంచెం అది చేయకండి. ఎందుకంటే దానిలో మన పిల్లలు ఉండొచ్చు, మన చుట్టాలు ఉండొచ్చు, మన రిలేషన్లే ఉంటారు. రేపు మీ పిల్లలు కూడా ఈ దారిలో పడవచ్చు. ఇలా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏ రోడ్ వేసి అయితే ఒక అవినీతి పరుడు ఆ రోడ్డు బొందలు కావడానికి కారణమైన వాళ్ళ పిల్లలు ఆ రోడ్ల మీద పడి చనిపోతారు. ఎవరైతే యాప్ క్రియేట్ చేసి అక్రమ సంపాదన వాళ్ళ పిల్లలు ఇదే మార్గంలో పోతారు. దయచేసి అందరు గమనించాల్సిన